బ్యాక్. సో జనరల్గా మనకి ఒక సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంటుంది, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంటుంది, ఈ రెండు మనకు క్లారిటీ ఉందంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అనేది మనకు క్లారిటీగా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అట్లా మనకు ట్రేడింగ్ వ్యూలో ఒక ఇండికేటర్ ఉన్నది. సో ఎవరైతే కింద కామెంట్లో ఇండికేటర్ అని టైప్ చేయండి, మీకు నేను లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను నేను. సో ఇది మీకు ఇండియన్ మార్కెట్కి సూటబుల్ అవుతుంది, ప్లస్ ఫారెక్స్ మార్కెట్కి అయినా క్రిప్టోకైనా, అంటే బిట్ కాయిన్ చేసుకోవచ్చు మీరు, ఓకే, గోల్డ్ చేసుకోవచ్చు, అండ్ డౌ జోన్స్లో చేయొచ్చు, నాస్డాక్లో చేయొచ్చు, సో వాట్ ఎవర్. అంటే జనరల్గా ఫారెక్స్ అండ్ క్రిప్టో అండ్ ఇండియన్ మార్కెట్ దేంట్లోనే మీరు ఈ చార్ట్ని యాడ్ ఈ ఇండికేటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో దీని వర్కింగ్ ప్రాసెస్ ఏంటనే మీకు ఇప్పుడు అప్డేట్ ఇస్తాను నేను. చూడండి, ఇది నిఫ్టీ 50 నార్మల్గా చూడండి. ఇక్కడ మీకు నార్మల్ మార్కెట్ ఇవాళ ఇక్కడ సపోర్ట్ జోన్ తీసుకొని ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది క్లోజ్ అయిపోయి మళ్ళీ మనకి ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ సపోర్ట్ క్రియేట్ అయింది మళ్ళీ చూడండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 23,800 900